సీఎం రేవంత్ రెడ్డి వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో రేవంత్ రెడ్డి ప్రవర్తన వివాదాస్పదమైంది. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించగా పార్టీల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో పాటు సైనిక అధికారులు హాజరయ్యారు. తేనేటి విందు స్వీకరిస్తున్న క్రమంలో రాష్ట్రపతి పక్కన రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వివాదానికి తెరలేపింది. రాష్ట్రపతితో మాట్లాడుతున్న సమయంలో కూడా రేవంత్ రెడ్డి అదే తీరుతో వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. ఈవెంట్ కు హాజరైన వారంతా రాష్ట్రపతితో గౌరవంగా వ్యవహరించగా రేవంత్ ధోరణి అహంకారపూరితంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని గౌరవించే తెలివిలేదా అని మండిపడుతున్నారు. రాష్ట్రపతి ఆదివాసీ మహిళ కావడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అఖిలేష్ యాదవ్ ను కలిసిన సమయంలో కూడా రేవంత్ రెడ్డి ఇలానే వ్యవహరించారు. కాగా ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో దళిత వర్గాలు కేక్ పెడుతుంటే రేవంత్ రెడ్డి తిరస్కరించారు. అగ్రవర్ణ ధోరణితో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. మరి మీరేమంటారు? రేవంత్ రెడ్డి ధోరణి కరెక్టేనా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. ఈ ఇన్ఫో నచ్చితే ఒక లైక్ కొట్టండి.